ఫ్రెండ్స్ ఇప్పుడు జరుగుతున్న సేల్స్ లో చాలా మంది వాళ్ళు కొనే ప్రొడక్ట్స్ ని ఆల్మోస్ట్ మాక్సిమం ఈఎంఐ లోనే కొంటారు. ఎందుకంటే చాలా మంది ఈ సేల్ లో ప్లాన్ చేసిన ప్రొడక్ట్స్ పెద్ద అమౌంటే ఉంటాయి. లైక్ ఐఫోన్ గానీ, ఇంటి కోసం టీవీ గానీ, రిఫ్రిజిరేటర్ గానీ, వాషింగ్ మిషన్ గానీ ఇట్లాంటి ప్రొడక్ట్స్ ప్లాన్ చేస్తారు. వీటికి ఎక్కువ బడ్జెట్ ఉంటుంది కాబట్టి ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు ఒక 3 months 6 months 12 months అట్లా ఆల్మోస్ట్ మాక్సిమం పీపుల్ ఈఎంఐ ఇన్స్టాల్మెంట్స్ పెట్టుకుంటారు. అండ్ ఈఎంఐ లో కొనే వాళ్ళు వాళ్ళ దగ్గర ఏదో ఒక బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డు ఉన్నా కానీ ఆ క్రెడిట్ కార్డ్ ని పక్కన పెట్టేసి బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డు మీదనే ఈఎంఐలో ప్రొడక్ట్స్ అనేది కొంటారు. ఎందుకు అని అంటే ఒకే ఒక సింపుల్ ఆన్సర్, మీరు క్రెడిట్ కార్డు ద్వారా ఏమైనా ప్రొడక్ట్స్ని ఈఎంఐలో కొంటే దానికి ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తారు. ఎగ్జాంపుల్గా మీరు ఒక 12,000 రూపాయల మొబైల్ని 12 నెలలు ఈఎంఐ పెట్టుకొని కొనుక్కున్నారు అనుకోండి, మీరు ఆ ఈఎంఐ అయిపోయేసరికి 12,000 కాకుండా ఎక్స్ట్రాగా 2,000 3,000 4,000 వడ్డీ అనేది కట్టాల్సి ఉంటుంది. అదే మీరు బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ ద్వారా ఈఎంఐలో ప్రొడక్ట్ కొనుక్కున్నారు అనుకోండి, ఏదైతే 12,000 మొబైల్కి 12 నెలలు ఈఎంఐ పెట్టుకుంటారు కదా, ఆ 12,000 మాత్రమే కడతారు. ఆ 12,000 కాకుండా ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు 100-200 ప్రాసెసింగ్ ఫీ పడుతుంది, అంతే పే చేస్తారు. అంతకు మించి వడ్డీ అనేది పే చేయరు, 0% ఇంట్రెస్ట్. కాబట్టి తెలిసిన వాళ్ళు ఎవరైనా బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ని ప్రిఫర్ చేస్తారు ఈఎంఐలో ప్రొడక్ట్స్ కొనుక్కోవడానికి. సో కమింగ్ టు ద పాయింట్, మీకు ఇప్పటి వరకే బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ అనేది ఉంటే, అంటే ఎగ్జాంపుల్గా ఇంతకు ముందు ఎప్పుడైనా ఆఫ్లైన్లో మీరు టీవీయో మొబైల్లో ఏదో ఒక ప్రొడక్ట్ కొనుక్కొని బజాజ్ ఈఎంఐ కార్డులో ఆ ఈఎంఐ అనేది కంప్లీట్ చేసుకొని ఆ కార్డ్ని పక్కన పెట్టిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఈ అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, మింత్రాలో కానీ ఈ సేల్లో ఏదైనా ప్రొడక్ట్ కొనుక్కోవాలంటే ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అని అంటే సింపుల్, ఏం లేదు, మీరు ఏదైతే ప్రొడక్ట్ కొనుక్కోవాలనే ప్లాన్ ఉందో ఆ ప్రొడక్ట్ని మీకు నచ్చిన పోర్టల్లో సెలెక్ట్ చేసుకోండి. అమెజాన్లోనో, ఫ్లిప్కార్ట్లోనో ఎందులో ఒక దాంట్లో మీకు కావాలనుకున్న ప్రొడక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ ప్రొడక్ట్ కింద ఈఎంఐ ఆప్షన్స్ అని చెప్పేసి ఉంటుంది, నేను స్క్రీన్ పైన చూపిస్తాను వీలైతే చూడండి. ఆ ఈఎంఐ ఆప్షన్స్ పైన క్లిక్ చేస్తే అక్కడ చాలా బ్యాంక్స్ యొక్క లిస్ట్ వస్తుంది. అక్కడ మీకు బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ అనేది కనబడాలి లిస్ట్లో. అట్లా కనబడితేనే ఆ ప్రొడక్ట్ని మీరు బజాజ్ ఈఎంఐ కార్డ్ ద్వారా కొనుక్కోవచ్చు, లేకపోతే ఆ ప్రొడక్ట్ని కొనుక్కోరాదు. సో అక్కడ బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ అని కనబడ్డది అనుకోండి, మీరు సింపుల్గా ఏం చేయాలంటే ఆ ప్రొడక్ట్ కింద బై నౌ అని ఉంటుంది కదా, బై నౌ పైన క్లిక్ చేసేసి మీ అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి పేమెంట్ పేజ్కి అయితే వెళ్ళిపోవాలి. పేమెంట్ పేజ్ అంటే క్యాష్ ఆన్ డెలివరీ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఫోన్పే ఇవన్నీ వస్తాయి కదా, అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడ మీకు ఈఎంఐ అనే ఆప్షన్ ఒకటి కనబడుతుంది, దానిపైన క్లిక్ చేయండి సింపుల్గా. అక్కడ మీకు కార్డ్ నెంబర్ అడుగుద్ది, అక్కడ మీరు బజాజ్ ఈఎంఐ కార్డు యొక్క నంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఈ నంబర్ ఎక్కడ ఉంటుందన్నా అంటే, మీరు ఆల్రెడీ బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డులో కస్టమర్ కాబట్టి మీ మొబైల్లో బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ అనే అప్లికేషన్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యారనుకోండి, మీకు అక్కడ కార్డ్ ఫెచ్ అవుతుంది. అక్కడ కార్డ్ నెంబర్ చూసుకుంటూ ఇక్కడ ఎంటర్ చేయండి. మీరు ప్రొడక్ట్ కొనుక్కునే పేమెంట్ పేజ్ ఉంది కదా, ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత మీకు ఎక్స్పైరీ డేట్ కనుక అడిగితే మీ కార్డు యొక్క ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేయండి. సివివి నెంబర్ అడగదు, సివివి నెంబర్ ఎక్కడ అని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. బజాజ్ ఈఎంఐ కార్డుకి సివివి నెంబర్ అడగదు. సో జస్ట్ మీ కార్డ్ డీటెయిల్స్, ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎన్ని మంత్స్ ఇన్స్టాల్మెంట్ పెట్టుకుంటారు అని అడుగుద్ది. 3 months పెట్టుకుంటారా, 6 months పెట్టుకుంటారా, 12 months పెట్టుకుంటారా, ఎన్ని అయితే అక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు ప్రొసీడ్ అయిపోయి మీ మొబైల్ నెంబర్కి ఫైనల్ ఓటీపీ వెరిఫికేషన్ ఒకటి వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేశారంటే మీకు ఆ ప్రొడక్ట్ అనేది ఆర్డర్ అయిపోద్ది, అంతే సింపుల్. అంతకు మించి ఇందులో పెద్ద తతంగం ఏం లేదు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే, మొత్తానికి బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ లేని వాళ్ళు ఈ సేల్లో ఎట్లా ప్రొడక్ట్ కొనుక్కోవాలి అని చెప్పి కూడా చాలా మందికి డౌట్ ఉంది. సో మీకు మొత్తానికి బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ లేకపోతే సింపుల్, మీరు వర్రీ అవ్వాల్సింది ఏం లేదు. వీడియో డిస్క్రిప్షన్లో బజాజ్ ఈఎంఐ కార్డ్కి అప్లై చేసే లింక్ అయితే వదిలిపెట్టిన, జస్ట్ కమెంట్ బాక్స్లో కూడా ఇస్తా, ఆ లింక్ పైన క్లిక్ చేయండి. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు బజాజ్ ఈఎంఐ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. కార్డుకి అప్లై చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అని అంటే, మీ దగ్గరలో ఉన్న ఆఫ్లైన్ స్టోర్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రానిక్ స్టోర్స్. ఎగ్జాంపుల్గా మొబైల్ కొనుక్కోవాలంటే మొబైల్కి సంబంధించిన ఎన్నో స్టోర్స్ ఉన్నాయి, లాట్ మొబైల్స్, బిగ్ సి, క్రోమా, రిలయన్స్ డిజిటల్స్, లేకపోతే మీ దగ్గరలో ఉన్న సిటీలో ఎన్నో ఎలక్ట్రానిక్ స్టోర్స్ అనేటివి ఉంటాయి. ఆ ఎలక్ట్రానిక్ స్టోర్లోకి వెళ్ళిపోయి మీరు ఏ ప్రొడక్ట్ అయితే కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ ప్రొడక్ట్కి సంబంధించిన కాస్ట్, ప్రైస్ అంతా మాట్లాడుకొని మేము బజాజ్ ఈఎంఐ కార్డ్ ఆన్లైన్లో అప్లై చేసుకున్నాము, ఆ కార్డు పైన మేము పర్చేజ్ చేస్తామని చెప్పండి. జస్ట్ మీ దగ్గర నుంచి వాళ్ళు ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ అవి తీసేసుకొని కేవైసీ అనేది అంటే బయోమెట్రిక్ అనేది తీసేసుకొని మీకు ఆ ప్రొడక్ట్ అనేది ఈఎంఐలో ఇష్యూ చేసేస్తారు. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అన్న ఆన్లైన్లో అప్లై చేసుకోమంటున్నావు, మళ్ళీ ఆఫ్లైన్లో వెళ్ళి కొనమంటున్నావు ఏంది, సేల్ అనేది ఇప్పుడు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో జరుగుతుంది కదా, ఆఫ్లైన్లో డిస్కౌంట్ ఉంటుందా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో ఇప్పుడు ఏదైతే సేల్ జరుగుతుందో ఈ సేల్లో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లోనే కాకుండా ఆఫ్లైన్లో కూడా మ్యాక్సిమం డిస్కౌంట్స్ అనేది నడుస్తున్నాయి. ఎందుకంటే కాంపిటేటర్స్ని చూసుకొని ప్రైస్ పెడితేనే వీళ్ళకి సేల్స్ జరుగుతాయి. ఎగ్జాంపుల్గా రిలయన్స్ డిజిటల్కి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉంది, ఆఫ్లైన్ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి రిలయన్స్ డిజిటల్లో సేల్స్ ఉంటాయి. క్రోమాకి ఆన్లైన్, ఆఫ్లైన్ ఉంది కాబట్టి క్రోమాలో కూడా సేల్స్ ఉంటాయి. సంగీత మొబైల్స్ ఉంది, ఇట్లా ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. సో వాళ్ళ దగ్గర కూడా ఆఫర్స్ అనేది రన్ అవుతాయి. అండ్ ఇంకొకటి, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కొనుక్కోవచ్చు కదా, మళ్ళీ ఆఫ్లైన్కి ఎందుకు వెళ్ళమంటున్నాం అంటే ఇంకొక సెకండ్ రీజన్ ఏంటి అని అంటే, బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ కార్డ్ కొత్తగా తీసుకున్న వాళ్ళు ఫస్ట్ టైం ఖచ్చితంగా ఆఫ్లైన్లోనే ప్రొడక్ట్ అనేది పర్చేజ్ చేయాలి. ఎందుకు అని అంటే
బయోమెట్రిక్ అనేది లైవ్గా కావాలి కాబట్టి ఫస్ట్ టైం ఆఫ్లైన్లో పర్చేజ్ చేయాలి. ఆఫ్లైన్లో పర్చేజ్ చేసేది ఉంటే ఆన్లైన్లో కార్డు ఎందుకు తీసుకోవాలి అని అంటే ఒకటే ఒక సింపుల్ ఆన్సర్ నేను చెప్పేది. మీరు ఎగ్జాంపుల్ ఒక టీవీ కొనుక్కోవాలనుకుంటున్నారు, దాని ప్రైస్ 50,000 ఉందనుకోండి. మీరు షోరూమ్కి వెళ్ళి 50,000 ప్రోడక్ట్కి అది 45,000కో 40,000కో రేట్ మాట్లాడుకొని మీరు బజాజ్ ఈఎంఐ కార్డు దగ్గరికి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీకు అక్కడ లిమిట్ రాలేదనుకోండి, కార్డ్ అప్రూవల్ రాలేదనుకోండి, మీరు అక్కడ నుంచి డిసప్పాయింట్ అయ్యి ఇంటికి రావాలి. ఇక్కడ డిసప్పాయింట్ అవుతారు, టైం వేస్ట్ అవుతుంది. జస్ట్ మీరు ఇంటి దగ్గర ఉండి ఆన్లైన్లో కార్డు అప్లై చేసుకున్నారు అనుకోండి, మీకు కార్డ్ అప్రూవల్ వస్తుందా రాదా అనేది మీకు ఇంటి దగ్గరనే అర్థమైపోద్ది ఒక 10 నిమిషాల్లో. అండ్ అప్రూవల్ వస్తే ఎంత లిమిట్ వచ్చిందో కూడా అర్థమవుతుంది. సపోజ్ మీకు ఒక 50,000 లిమిట్ వచ్చింది అనుకోండి, మీరు కొనుక్కునే టీవీ 60,000 70,000 ఉంది. మీకు అక్కడ ఏం అర్థమవుతుంది, నాకు లిమిట్ ఇంత వచ్చింది కాబట్టి కాంప్రమైజ్ అయ్యి నేను 50,000 లోపు టీవీ కొనుక్కుంటే సరిపోతుంది అని చెప్పేసి ఇంటి దగ్గరనే డిసైడ్ అయ్యి మీరు షోరూమ్కి వెళ్ళి 50,000 లోపు టీవీ చూసుకొని పర్చేజ్ చేసుకుంటారు ఆరామ్సే. ఇక్కడ మీకు ఎట్లాంటి టెన్షన్స్ ఉండవు. కాబట్టి ఆన్లైన్లో కార్డు అప్లై చేసుకోవడం ద్వారా ఇది ఒక అడ్వాంటేజ్. సెకండ్ ఆప్షన్, కార్డు మొత్తానికి లేని వాళ్ళకు ఇది ఒక బెస్ట్ రూట్ నేను చెప్పింది. అండ్ ఇంకొంతమంది ఉంటారు, నేను చేసిన ప్రీవియస్ వీడియోస్ లేకపోతే వేరే యూట్యూబర్స్ చేసిన ప్రీవియస్ వీడియోస్ చూసి బజాజ్ ఈఎంఐ కార్డు తీసుకున్నాం, కాకపోతే ఇప్పటికి మేము ఆన్లైన్లో కొనలేదు, ఆఫ్లైన్లో కొనలేము, జస్ట్ అట్లా కార్డు తీసుకొని పెట్టుకున్నాం, మేము ఎట్లా పర్చేజ్ చేసుకోవాలంటే మీరు కూడా సేమ్ ప్రాసెస్. మీకు ఆల్రెడీ కార్డు తీసుకొని పెట్టుకున్నారు, మీకు ఎంత లిమిట్ ఉందో మీకు ఐడియా ఉంది. మీకు అవసరమైతే బజాజ్ ఫిన్సర్వ్ యాప్లో కూడా మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి లిమిట్ అనేది చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నాక మీరు మీ దగ్గరలోనే ఏదో ఒక ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళండి, ఏ ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్కు కాస్ట్ అనేది వేయించుకొని మీ ఆధార్, పాన్, బ్యాంక్ పాస్బుక్ సబ్మిట్ చేసి బయోమెట్రిక్ అనేది వేసేసి మీరు ప్రోడక్ట్ కొనుక్కోండి. మీకు కూడా సేమ్ ప్రాసెస్. సో ఈ రకంగా మీకు బజాజ్ ఈఎంఐ కార్డు వర్క్ అవుతుంది. నేను చెప్పిన రకంగా మీరు బజాజ్ ఈఎంఐ కార్డు అయితే వాడుకోవాలి. ఇది కంప్లీట్ ప్రాసెస్. ఇందులో నేను చెప్పినవి కాకుండా మీకు ఇంకేమైనా డౌట్ వస్తే వీడియో కింద ఫటాఫట కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్కి అయితే మాక్సిమం రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉండి నాతో మాట్లాడాలనుకుంటే మీరు నాకు కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేయొచ్చు. నా కాల్ మీ ఫర్ యాప్ ఐడి అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసిన. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.